హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ సాగర్ జివాజీ క్లాసెస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను తెలంగాణ, ఏపీ సంబంధించినటువంటి ఉద్యోగ అప్డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెఫినిట్‌గా మీరు వినియోగించుకోండి. ఓకేనా? సో, ఇక వీడియోకి వెళ్ళిపోదాం. సో, వాంటెడ్ ఫ్యాకల్టీ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఐఐటీ మ్యాథ్స్ 7-10th క్లాస్ చేయడం కోసం హై స్కూలు, మిడిల్ స్కూలు, ప్రైమరీ స్కూలు, హై స్కూల్‌లో ఉన్నటువంటి వేకెన్సీ చూద్దాము. హై స్కూల్ అయితే ఇంగ్లీష్ వేకెన్సీ ఉందండి. మిడిల్ స్కూల్ అయితే ఇంగ్లీష్ వేకెన్సీ ఉంది. ప్రైమరీ స్కూల్‌కి ఇంగ్లీష్ వేకెన్సీ ఉంది. హై స్కూల్‌కి హిందీ పోస్ట్ వేకెన్సీ ఉందండి. సో, పీఈటీ కూడా వేకెన్సీస్ ఉన్నాయండి. 2 పోస్టెస్ వేకెన్సీ ఉన్నాయి. ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ ఫ్రమ్ ట్రై సిటీస్ టు పరకాల అండి. ఇక మీరు చూస్తున్న పరకాల శారదా విద్యాలయం హై స్కూల్ పరకాలలో ఉన్నటువంటి ఈ ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఇటువంటి ఈ 2 నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండి నల్గొండ. ఇక్కడ చూస్తున్నారు. గౌతమ్ స్కూల్‌లో వర్క్ చేయడం కోసం హాస్టల్ వార్డెన్స్ అదేవిధంగా అటెండర్స్ పోస్టెస్ వేకెన్సీ ఉన్నాయని మీరు చూస్తున్నారు. ఓకేనా? హాస్టల్ వార్డెన్స్ అండ్ అటెండర్ పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయండి. అదేవిధంగా బయాలజీ పోస్ట్ వేకెన్సీ ఉంది. ఫిజిక్స్ టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నియర్‌గా నల్గొండ పరిధిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ గౌతమ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్‌కి మీరు డెమోగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో, ఉన్నటువంటి నంబర్స్ కాంటాక్ట్ చేయండి. సో, డేట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ నోటిఫికేషన్ వాంటెడ్ టీచర్స్ అండి. 1-5th క్లాస్ ఆల్ సబ్జెక్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్సెప్ట్ తెలుగండి. 1-5th క్లాసెస్ ఫ్యాకల్టీ. అదేవిధంగా 6-10th క్లాసెస్ డీల్ చేయడం కోసం హిందీ, బయాలజీ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ తీసుకోవడం జరుగుతుందండి. సాలరీ అనేది నెగోషియబుల్. మీరు అక్కడ మాట్లాడుకోవచ్చు. సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ అండి. చంపాపేట్, సాగర్ రోడ్ అండ్ రెడ్డి కాలనీ, సైదాబాద్. సైదాబాద్ ఉన్నటువంటి ఈ ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు వెళ్ళవచ్చు. ఓకేనా? సెయింట్ మ్యారీ విద్యానికేతన్ హై స్కూల్ అండి. సో, ఇటువంటి ఈ 2 నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఇమ్మీడియేట్‌గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది సుప్రభాత్ మోడల్ హై స్కూల్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఓకే. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ ఆల్ సబ్జెక్ట్ వేకెన్సీ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ టీచర్స్ ఆల్ లెవెల్స్ అని చెప్పడం జరుగుతుంది. అదే అన్ని స్టాండర్డ్స్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సైన్స్ మిడిల్ స్కూల్ ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుంది. క్లాసికల్ డాన్స్ టీచర్స్ వేకెన్సీ ఉంది. జూనియర్ అకౌంటెంట్ ఫీమేల్ తీసుకోవడం జరుగుతుందండి. అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ తీసుకోవడం జరుగుతుంది. సిస్టమ్ అడ్మిన్ ఐటీ చేసి ఉండాలని చెప్పేసి అన్నారు. వాకింగ్ ఇంటర్వ్యూ 9 AM to 1 PM లోపు ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అండి. సో, వర్కింగ్ డేస్ మీరు ఎప్పుడైనా పర్లేదు. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. ఇది ఎక్కడుందంటే సుప్రభాత్ మోడల్ హై స్కూల్ అండి. నాచారం ఎపిసోడ్ హైదరాబాద్ అండి. ఓకేనా? సో, ఇటువంటి ఈ 2 నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? శ్రీవాహిని ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండి. సో, అఫిలియేటెడ్ టు ఓయూ నల్గొండ ఎక్స్ రోడ్, మలక్పేట హైదరాబాద్ అండి. సో, ఇటువంటి 2 నంబర్స్‌కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ చూడండి. ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్టెస్ ఆఫ్ ప్రిన్సిపల్ లెక్చరర్స్ అండి. సో, పీజీ అదేవిధంగా డిగ్రీ ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుంది. పీజీకి అయితే న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. అదేవిధంగా డిగ్రీకి అయితే ఏమున్నాయంటే ప్రిన్సిపాల్స్, కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్స్, జెనెటిక్స్, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీబీఏ మేనేజ్మెంట్ వేకెన్సీ ఉందండి. ఓకేనా? సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటిని అప్లై చేసుకోండి. ఓకేనా? శ్రీవాహిని ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఓకేనా? సో, ఇది శ్రీవాణి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అండి. ఓకేనా? నెక్స్ట్ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎస్ఎస్సిటియు ములుగండి. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ ఆఫ్ గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుందండి. ఇది ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026-27 అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ములుగు ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫ్యాకల్టీ వేకెన్సీ చూద్దాం. ఇక్కడ మేజర్‌గా కంప్యూటర్ ఇంజినీరింగ్ అదే ఓకే. ఇందులో మేజర్‌గా వేకెన్సీస్ చూద్దాం. చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా సైన్స్ అండ్ అనాలిటిక్స్ 3 వేకెన్సీ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 3 పోస్టెస్ వేకెన్సీ ఉన్నాయి. ఇంగ్లీష్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎకనామిక్స్ 4 పోస్టెస్ వేకెన్సీ ఉన్నాయండి. సో, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఆన్‌లైన్ ఆన్ బిఫోర్ 21 జూన్ 2026 లోపు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలండి. ఓకేనా? సో, డీటెయిల్ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ ద సైట్ అండి. www.ssctu.ac.in వెబ్‌సైట్‌కి వెళ్తే మీకు మరింత సమాచారం ఉంది అక్కడ చూపిస్తుంది. కాబట్టి ఎవరైతే మీ రిలవెంట్ ఎలిజిబిలిటీ అదేవిధంగా క్రైటీరియా చూసి మీకు వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటిని అప్లై చేసుకోండి. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ పీఎం శ్రీ కేంద్రీయ విద్యా నిజామాబాద్. ఇది
పూర్తిగా కాంట్రాక్టువల్ పోస్టెస్ అండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీటిని అప్లై చేసుకోండి. ఓకేనా. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ప్రిపేరింగ్ కాంబినేషన్ ప్యానల్ కాంట్రాక్చువల్ స్టాఫ్ ఫర్ అపాయింట్మెంట్ ప్యూర్లీ పార్ట్ టైమ్ కాంట్రాక్టువల్ బేసిస్ అండి. ఇక్కడ 2026-27 ఇయర్ కోసం తీసుకోవడం జరుగుతుంది. 19th జూన్ 2026 ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడంటే వెన్యూ PM శ్రీ కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మినీ ట్యాంక్ బండ్ కిల్లా రోడ్ నిజామాబాద్ తెలంగాణ అండి. ఇక మీరు చూస్తున్నారు వాకింగ్ ఇంటర్వ్యూ 19th ఫ్రైడే రోజు నిర్వహించడం జరుగుతుందండి జూన్. సో వేకెన్సీ చూద్దాం. పోస్టులు PGT పోస్టెస్ ఉన్నాయండి. హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పోస్టెస్ వేకెన్సీ ఉన్నాయండి. సో ఇంటర్వ్యూ అనేది 19th నిర్వహించడం జరుగుతుంది. సో రిపోర్టింగ్ టైమ్ అండ్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్టిఫికేట్ సబ్మిషన్ అప్లికేషన్ అనేది మీరు ఫర్ ద ఎలిజిబుల్ డీటెయిల్స్ అనేవి https nizamabad.kvsac.in మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు వివరాలు అనేవి, మీ క్వాలిఫికేషన్స్, మీ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే క్వాలిఫై అయ్యారు వాటి క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా మీరు ఇక్కడ రిపోర్టింగ్ టైం చూడండి. రిపోర్టింగ్ టైం ఫర్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 9 AM to 10 AM అండి. అప్లికేషన్ విత్ ఫోటోగ్రాఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మీ క్వాలిఫికేషన్ సబ్మిట్ సెల్ఫ్ అసిస్టెడ్ మీరు సైన్ చేసేసి జిరాక్స్ మీద సర్టిఫికేట్స్, అదేవిధంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మస్ట్ బి ప్రెసెంటెడ్ ఫర్ వెరిఫికేషన్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఓకేనా. ఇంటర్వ్యూ విల్ నాట్ కండక్ట్ ఫర్ ఇన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హెన్స్ అడ్వైజ్ టు చెక్ ది ఎలిజిబుల్ క్రైటీరియా. సో మీరు ముందరే ఎలిజిబిలిటీ క్రైటీరియాని ముందే చూసుకొని వెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాతే మీకు అక్కడ క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే అనుకోకూడదు. మీరు మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి nizamabad.kvs.ac.in వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ ఎలిజిబుల్ క్రైటీరియా అనేది చూపిస్తారు. కాబట్టి అవి మీరు పూర్తిగా చదివి అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకేనా. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.